నా భర్తకు చేయడం తెచ్చి తన మెడన్నాలు అరిగిపోయాయని చెప్పినారు డాక్టర్లు. అప్పుడు అలా తెలియపరిచినాను. అలా ఇంటికి వచ్చి పాఠం చేసినాడు. ఉపవాసంలో ఉన్నప్పుడు 3 రోజులు వచ్చి ఇంటికి పాఠం చేసినాడు. వచ్చి చెప్పినాడు, అన్న ఏం కాదులే బావా, ఇది ఏం ఇబ్బంది కాదులే, దేవుడు బాగా చేస్తాడని ధైర్యపరిచి వేరే మాటలు చెప్పి ప్రార్థన చేసి ధైర్యం చెప్పినాడు. అన్న అదే కొద్ది రోజులకు దేవుడు చిన్న చిన్నగా నన్ను చేసి స్వస్థపరిచినాడు. చాలా ఇబ్బందిలో ఆపరేషన్ కూడా చేయాలని డాక్టర్లు చెప్పినారు. తంత్రాలు అన్ని చూపించుకున్నాడు. అంతరాలకు పోతున్నాడు, అన్ని చోట్లకు ఆసుపత్రికి పోతున్నాడు, అంతరాలకు పోతున్నాడు. అన్ని చోట్లకు ఎవరు చెప్పిన కాడికి పోతూనే అన్నాడు. కానీ మాకైతే ఒక విషయం కూడా చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత మేము చూసి కనకాల్సిందే, ఎక్కడ వచ్చినది కూడా తెలియదు. అట్లా పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచినాడు, కార్యం చేసినాడు. నా జీవితంలో కొద్ది సాక్ష్యాలు దేవుడు ఆశీర్వదించినాడు. నిజంగా ఈ మందలూరులో నన్ను సేవకునిగా నమ్మిన మొదటి కుటుంబం వీళ్ళదే. నిజంగా చెప్పగల బావ చెల్లి ఇద్దరు కూడా నన్ను సేవకునిగా గుర్తించి ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడు ఉపవాసంలో ఉన్నాను. నేను కూడా మనసారా ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ కుటుంబాన్ని పట్టుకున్నాడు. ఈరోజు ఒక చిన్న సంఘాన్ని ఈ ఊరిలో దేవుడు నాకు ఇచ్చాడంటే ఈ కుటుంబం ద్వారానే అని నేను గొప్పగా చెప్పగలను. దేవుడికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. కొంతమంది వచ్చారు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ఈ కుటుంబం నన్ను వదలలేదు. ఈ కుటుంబం ఇంకా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నిజంగా నిన్న చిన్నమామ సంవత్సరం ప్రార్థన కొరకు వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా చెప్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు నన్ను బాగు చేశాడు బావా, ఆ రోజు దేవుడు నిన్ను చూపించాడు, నువ్వు ఇంటికి వచ్చావు, ప్రార్థన చేసావు, ఆ రోజు నుంచి సమస్యలన్నీ పోయినాయి, ప్రశాంతంగా ఉన్నావు, దేవుడే నాకు ఇంకా ఎవరు అవసరం లేదు అని అన్నాడు. హల్లెలూయా. నిజంగా సంపూర్ణంగా దేవుడిని నమ్మితే, దేవుడు ఉంటే ఏదో ఒక రోజు ఆయన మన స్థితిగతులు మారుస్తాడు. ఆయన కొరకు బలమైన సాక్షిగా మనం నిలబెడతాడు. ఖచ్చితంగా ఇందులో సందేహం లేదు. దానికి ఉదాహరణ ఈ కుటుంబం. దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.